హలో ఫ్రెండ్స్ అందరికి లాస్ట్ డే అయితే మేము టెంపుల్ కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయ్యిందనమాట. లాస్ట్ డే అయితే అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా అయితే జరిగింది. ఆ ఊరేగింపులో అయితే ట్రైబల్ దింస, కోలాటం, బ్యాండ్ బాజా, అమ్మవారి వేషధారణ, డాన్సులు అయితే చాలా బాగా జరిగాయి అనమాట. అలాగే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా స్పెషల్ గా డాన్సెస్ కూడా చాలా బాగా జరిగింది. అలాగే స్పెషల్ డాన్స్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, మా చిట్టి తల్లి అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మాకైతే చాలా చాలా హ్యాపీ అనమాట. ఇక లాస్ట్ అయితే చాలా మంచిగా అయితే జరిగింది అనమాట. ఎండింగ్ అయితే అలా అయ్యింది. శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అయితే ఇదే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చక్కగా అయితే ఉంది కదా. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. చూడ్డానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. అంత అందంగా అయితే ఉన్నారు అమ్మవారు. ఫ్రెండ్స్, ఈ జాతరలో అయితే నా సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిశారు. నన్ను దగ్గరకు వచ్చి మరీ మాట్లాడిపించారనమాట. నాకైతే చాలా హ్యాపీ. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా ఇద్దరు సిస్టర్స్ తో, వాళ్ళైతే హైదరాబాద్ నుంచి అయితే వచ్చారంట జాతర కోసం. నన్ను చూసి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడారనమాట. నా వీడియోస్ అన్ని చూస్తారంట, నన్ను చాలా బాగా ఫాలో చేస్తారంట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఈ జాతరలో నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా నేనైతే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే సిస్టర్, మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడించినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, జాతరలో అయితే మేము ఉయ్యాల ఎక్కామన్నమాట. ఉయ్యాల ఎక్కాం కానీ చాలా అంటే చాలా భయం వేసింది. ఇక ఎంజాయ్ కూడా చేసేసాము మంచిగా అందరం కలిసి.
ఫ్రెండ్స్ ఈ జాతరలో ఈ రేంజర్ ఎక్కిన వాళ్ళకైతే చుక్కలు కనిపిస్తున్నాయంట. చాలా అంటే చాలా డేంజర్ గా అయితే ఉంది. ఫ్రెండ్స్ మేమైతే థర్డ్ డే జాయింట్ వీల్ అయితే ఎక్కాము. పిల్లలు ఎవరు రాలేదు, నేను మా కనుగాడు ఇంకా ఇదిగో మా టీనా అయితే ఎక్కామన్నమాట. మేము ముగ్గురమే. చాలా ఫన్ అనిపించింది, ఇక భయం కూడా వేసింది. కాకపోతే ప్రతి ఇయర్ నేనైతే జాయింట్ వీల్ ఒకటి ఎక్కుతాను, నాకు ఇష్టం అనమాట. మంచిగా అయితే ఎంజాయ్ చేసేసాము. ఎంతమంది జాయింట్ వీల్ ఎక్కారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జాతరలో ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా ఫ్రెండ్స్, అందుకని మేమైతే ఫ్యామిలీతో ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేసాను. ఫ్రెండ్స్ ఈ జాతరలో అయితే ఈ బాణసంచ కార్యక్రమం అనేది అయితే చాలా అంటే చాలా థ్రిల్ అనిపించింది మాకు. చాలా మంచి మూమెంట్ అని చెప్పొచ్చు, చాలా బాగా జరిగింది. ఫ్రెండ్స్ ఇక లాస్ట్ డే ఈవినింగ్ అయితే ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు అయితే చాలా బాగా జరిగిందని చెప్పాను కదా. అక్కడైతే చాలా మంచి మంచి డాన్సెస్ తో అయితే అలరించారనమాట. ఆ రోజు క్రౌడ్ అయితే ఫుల్ గా ఉందన్నమాట. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసేసాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసాను ఫ్రెండ్స్, ఓకేనా.
take this anymore. I might just break all the heartache, 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 all the heartache. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు ఇలా ముస్తాం అయిపోయింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా ఫ్రెండ్ లాష వాళ్ళు గట్టిగా చెప్పాలి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మా చిట్కల్లి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టేజ్ పైన ఉంది, అందుకని ఇలా పుత్తడి బొమ్మలా అయితే రెడీ చేశాను అనమాట. ఎలా ఉందనేది అయితే కామెంట్ చేసేయండి, ఓకేనా? చెప్పు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా చిట్కల్లి ఎలా డాన్స్ చేస్తుంది ఏంటనేది అయితే మీకు చూపిస్తాము, ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ జాతర వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ జాతర వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.